అప్పుడే చెప్పుంటే వీళ్ళ అంతు ఆ క్షణంలోనే తేల్చేసుండేదాన్ని. ముష్టెత్తుకొని తిరిగేలా చేసుండేదాన్ని. దాచాల్సిన కర్మ నీకెందుకు వచ్చిందో చెప్పు. చెప్పు సీత. కర్మ కాదు, మోసము కాదమ్మగారు. నిజంగా నిజాన్ని వాళ్లతోనే చెప్పించాలని. అందుకు ఒక కారణం ఉంది. అప్పుడు స్వర్ణ ఉన్న పరిస్థితి వేరు. దాని మాట మీద మీలో ఎవ్వరికీ నమ్మకం లేదు. కట్టుకున్నవాడు కన్నవాళ్ళు మీరంతా దాన్ని అసహించుకుంటున్నారు. దాని ప్రార్థన, వాదన, విన్నపం ఎవరు విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఈ రాక్షసులదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. సాకేత్ కూడా తెలిసి చేశాడో తెలియక చేశాడో ఈ హంసకి వంత పాడాడు. సహజీవనం అన్నదాకా వచ్చాడు. స్వర్ణ ఎంత తాపత్రయపడుతుందో అంతకి రెట్టింపుగా వీళ్ళంతా ఏడిపించారు. మంచిది కాదని వరుసగా తన మీద నిందలు మోపారు. ఆఖరికి అది చనిపోయిందన్నాక నేను మార్పుని నమ్మానని, ముందు తెలియజేయలేకపోయానని తను బాధలో బయటపడ్డాడే కాని, అది మోకాళ్ల మీద మెట్లెక్కుతుంటే మౌనంగా ఉన్నాడే కాని, వద్దు నువ్వు శ్రమ పడద్దు, నేను నిన్ను నమ్ముతున్నాను అని దీన్ని వెనక్కి తీసుకొచ్చాడా? అసలు స్వర్ణని గెలిపించాలని సాకేత్కి ఆలోచన కలిగిందా? లేదు. స్వర్ణ ప్రయత్నాల్ని చెడగొట్టి దాన్ని ఈ హంస చెడ్డదాన్ని చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలిగారు? ఒక్కసారి కాదు, 1కి 10 సార్లు వీళ్ళు దీన్ని దుర్మార్గురాల్లాగా చిత్రించారు. కానీ తను ఒక్కసారి కూడా దాన్ని సమర్థించలేదు. సాకేత్ చెయ్యెత్తాడే గాని నువ్వలా చేసేదానివి కాదు స్వర్ణ అని కన్నీళ్లు తుడిచి చేరదీశాడా? ఆదరించి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడా? చెప్పు సాకేత్, చెప్పు. నాది తప్పే. అప్పటి తన ప్రవర్తన. వద్దు సాకేత్, అదే ఆ అభిప్రాయం నీలో నుంచి పోలేదనే ఇప్పుడు ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో వీళ్ళు హత్య ప్రయత్నం చేశారు అని అది బయటపడి చెప్పినా, నేను చెప్పినా అవన్నీ పిచ్చి అబద్ధాలని అంటారనే భయంతో, అది మారిందన్న పూర్తి విశ్వాసం మీలో లేదనే నేను ఆ విషయాన్ని దాచాను. తన మార్పు శాశ్వతం కావాలని నేను అలా ప్రవర్తించాను వదినా. దాని మీద ప్రేమ జీవితకాలం నీకుండాలనే నేను ఈ నిజాన్ని దాచాను. వాడు దాన్ని నమ్మట్లేదని దాచానంటున్నావు. మరి నా దగ్గర దాచావు. ఎందుకు దాచావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,